शं नो मित्रस्यं वरुणः शं नो भवत्पर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि व्रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। గత వారం మనం ఆనందం అంటే ఏంటి, భగవంతుడి తాలూకు భావంతో కూడినటువంటి స్థితి ఎలా ఉంటుంది, ఖండమైన ప్రజ్ఞ అంటే ఏంటి, అఖండమైన ప్రజ్ఞ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా వివరంగా మనం చెప్పుకున్నాము. కలియుగం డార్క్ ఏజ్ అని అనుకోవడం కాకుండా ఈ కలియుగంలో భగవంతుడి మార్గంలో చాలా సులువుగా ముందుకెళ్ళడానికి సదుపాయాన్ని మనకి ఋషులు ఏర్పాటు చేసి పెట్టారు. అది నామస్మరణము అని చెప్పి మనం అనుకున్నాము. ఈ భాగవతం అంతా కూడా నామస్మరణమే. ఎందుకంటే భాగవతంలో భాగవత మూర్తులైనటువంటి చక్రవర్తులు కానీ మహర్షులు కానీ వాళ్ళ కథలు, వాళ్ళ జీవిత చరిత్రలు, వాళ్ళ సాధన మార్గాలు, జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలు, అనేక సంఘటనలు, అట్లాంటి పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరని మొక్కవని ఆత్మస్థైర్యంతో భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆత్మసమర్పణ బుద్ధితో, వాళ్ళ విశ్వాసంతో ఎట్లా వాళ్ళ కష్టాల నుంచి అధిగమించి బయటకు వచ్చారు. ఆయా సందర్భాలలో భక్తులైనటువంటి వాడు భగవంతుడిని స్మరించినప్పుడు, కష్టాల్లో స్మరించినప్పుడు భగవంతుడు ఎట్లాగా వాళ్ళని ఆదుకున్నాడు. భాగవతుల చరిత్రలు వింటున్నంతసేపు కూడా ఆ భాగవత మూర్తి అయినటువంటి విష్ణువు తాలూకు సాన్నిధ్యం అనేది ఎట్లా లభిస్తుంది మనకి. భగవత్ కథలు చదువుకుంటున్నంతసేపు కూడా మన బుద్ధి, మన మనస్సు భగవంతునిలో ఎట్లా లీనమై ఉంటుంది. ఈ అన్ని సాధన మార్గాల్లోకి కూడా అత్యంత సులువైనటువంటిది, అత్యంత ప్రయోజనకరమైనటువంటిది దగ్గర మనస్సును నిగ్రహించుకోవడం అనేది యోగ సాధనలో ఎంత కష్టమైనటువంటి స్టెప్పో, ఈ భాగవత మార్గంలో మనస్సు నిగ్రహించుకోవడం అనేటటువంటి స్థితిని దాటి మనస్సు అప్రయత్నంగా భగవంతుని యందు లయమైపోతుంది, భగవంతునిలో లీనమైపోతుంది. భగవంతుడిలో కన్నా ముందు ఆ భగవంతుడిని అర్చించినటువంటి వాళ్ళు, భగవంతుని తాలూకు భక్తులైనటువంటి వాళ్ళు, ధ్రువుడు కానీ, అంబరీషుడు కానీ, ప్రహ్లాదుడు కానీ, అయితే అనేక మంది చక్రవర్తులు కానీ వాళ్ళ కథలు మనం చదువుకుంటున్నప్పుడు వాళ్ళ సాన్నిధ్యం అనేటటువంటిది ఎలా లభిస్తుంది మనకి, అట్లా భగవత్ సాన్నిధ్యం ఎలా లభిస్తుంది మనకు అనేటటువంటిది అది చెప్పేదే మనకి భాగవతం. అందువల్ల ఈ భాగవతాన్ని శ్రద్ధగా చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళు కానీ, అర్థం చేసుకున్నటువంటి కానీ, భగవన్మయంగా జీవితాన్ని గడుపుకున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు తరిస్తారు సుమా. కలి తాలూకు బాధల నుంచి వాళ్ళు తరిస్తారు సుమా. కలి అనేటువంటి వాడు ఆ వీళ్ళ దరిదాపుల్లో కూడా రావడానికి భయపడతాడు సుమా. ఎటువంటి కష్టాలైనా, ఎటువంటి బాధలైనప్పటికీ కూడా తరించడానికి నామస్మరణం ఒక్కటే తరుణోపాయం సుమా అని ఈ భాగవతం తాలూకు కథలు మనకి చెబుతాయి. ఈ భాగవతం మనకి చెప్తుంది. అందుకే వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం రాసిన, అష్టాదశ మహాపురాణాలు చెప్పిన, మహాభారతాన్ని రచించిన, అంతకన్నా ముందు ఒకటిగా ఉన్న వేదాన్ని 4గా విభజించిన, ఇన్ని చేసినప్పటికీ కూడా వేదవ్యాసుల వారు
మనస్సు క్లేశపడినప్పుడు, మనసులో ఏదో ఒక తెలియని ఒక వెలితి ఆయనలో చేసుకుంటున్నప్పుడు నారద ఉపదేశం ప్రకారంగా నారదుడి తాలూకు ఉపదేశంతో ఈ భాగవత రచనకి ఆయన పూనుకుని ఈ భాగవతాన్ని ఆయన రచించారు. దాన్ని పోతనామాచుల వారు ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యేటటువంటి భాషతో పద్యరూపంగా గద్యరూపంగా ఈ భాగవతాన్ని తెలుగులో అనువాదం చేశారు. అట్లాంటి తెలుగు నేలలో పుట్టినటువంటి భాగ్యం మనకి దక్కింది కాబట్టి, అట్లాంటి తెలుగు భాష మనకు మాతృభాష కాబట్టి ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా సరే భాగవతం పోతనామాచుల వారి భాగవతాన్ని పద్యాలను చదువుకోవాలి. ఆ పద్యం చదువుకుంటున్నప్పుడు ఆనందాన్ని మనం పొందాలి. దాంతోపాటుగా మాస్టర్ గారి తాలూకు భాగవతం 6వ స్కందంలో సగం వరకు మాస్టర్ గారు వ్యాఖ్యానం రాశారు. 6వ స్కందం నుంచి 10వ స్కందం వరకు మాస్టర్ గారి తాలూకు అనంగు శిష్యులు అయినటువంటి వారు అనేక గ్రంథాలు చదువుకున్నటువంటి వారు. ఆయన చివుకల రవిశర్మ గారు 6వ స్కందం మధ్య భాగం నుంచి 10వ స్కందం చివరి వరకు ఆయన ప్రతిపదార్థం తాత్పర్యంతో పాటు ఆయన కూడా వ్యాఖ్యానం రాశారు. 11, 12 స్కందాలకి డాక్టర్ అనంతలక్ష్మి గారు వారు 11, 12 స్కందాలకి వారు వ్యాఖ్యానం రాశారు. ఈ పుస్తకాలు ఇంట్లో పెట్టుకుని భాగవత మూలాన్ని పోతనామాచుల వారి భాగవత మూలాన్ని ఇంట్లో పెట్టుకుని పద్యాలు చదువుకుంటూ అర్థం కాని చోట్ల ఈ వివరణ చదువుకుంటూ ఉన్నట్లయితే ఆ జీవితం ధన్యమవుతుంది. ప్రతి ఒక్కరు శరీరం వదిలిపెట్టే లోపల మనం చాలా కాలం ఉంటాంలే కదా అని చివరిలో చదువుకోవచ్చు అని చెప్పి వెయిట్ చేయకూడదండి. ఎప్పుడు సంకల్పం కలుగుతుందో అప్పుడే భగవంతుడి తాలూకు సంకల్పం మనకు కలిగినట్టు, భగవంతుడి తాలూకు ఆదేశం మనకి వచ్చినట్టు. ఆ రోజు నుంచే మన జన్మ చరితార్థం కావడానికి కావాల్సినటువంటి ఒక సుముహూర్తం మన జీవితంలో కలిగినట్టు భావించుకుని భాగవత మా రహస్య ప్రకాశం మాస్టర్ గారు చదువుకోవడంతో పాటుగా పోతనామాచుల వారి భాగవతాన్ని కూడా చదువుకోవచ్చు. కావలిస్తే పుస్తకాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవచ్చు. లేకపోతే భాగవతం తాలూకు భాగవతం అంతా కూడా ఆన్లైన్లో చాలా సైట్స్లో కూడా ఆ భాగవతం పోతనామాచుల వారి దొరకవచ్చు. అది కూడా చదువుకోవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు పుస్తకాలు కొని పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ముందు తరాలకు కూడా ఆ పుస్తకాలు పనికి వస్తాయి. ఇదంతా కూడా మనం చాలా మటుకు చెప్పుకున్నదే మళ్ళా ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇంతవరకు భగవంతుడి తాలూకు లీలల గురించి చెప్పారు, మహిమల గురించి చెప్పారు. సృష్టి ఎట్లాగా బ్రహ్మదేవుడు నారదుడు ఈ సృష్టి గురించి బ్రహ్మదేవుడు ప్రశ్నించినప్పుడు బ్రహ్మ తను ఎవరి ద్వారా అయితే సృష్టించబడ్డాడో ఆయన్ని స్మరించుకుంటూ నారదుల వారికి తన కొడుక్కి ఆయన ఈ సమాధానాలన్నీ చెప్పారు. ఇప్పుడు విశ్వముగా దిగి వచ్చుట అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను చెప్పాను ఇప్పటికీ 2వ స్కందం అంతా కూడా అద్భుతమైనటువంటి స్కందం. ఇది అర్థం చేసుకోవటం ముందుకు వెళ్ళేటప్పటికి దీంట్లో కొంచెం సైన్స్ లాగా స్పిరిచువల్ సైన్స్ అంతా దీంట్లో ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు మీరు నేను చెప్పిన తర్వాత కూడా మీరు చదువుకుంటే అది ఇంకా బాగా అర్థం అవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి నేను మీకు రిమైండ్ చేస్తున్నాను. విశ్వముగా దిగవచ్చుట. భగవంతుడు ఒక వెలుగు. తక్కిన మహా తేజస్సులకు నిధి వంటివాడు. తాను సృష్టించుకున్న ప్రకృతి యందు తాను ప్రవర్తించడం వలన తన మొదటి అవతారము పుట్టాను. అది మొట్టమొదటి అవతారం ఎట్లా పుట్టింది అన్నట్లయితే భగవంతుడు ఒక వెలుగు. ఇది మన మనసులో పడాలి. అంటే కృష్ణుని పూజించడానికి కృష్ణుడికి ఒక ఆకారం ఉంటుంది, శంఖం ఉంటుంది, చక్రం ఉంటుంది, గద ఉంటుంది, ఒక పుష్పం ఉంటుంది, చేతిలో ఫ్లూట్ ఉంటుంది. విష్ణువుకి శంఖ చక్రాలు ఉంటాయి, గద ఉంటుంది, ఒక పుష్పం ఉంటుంది. కృష్ణుడికి విశ్వరూప సందర్శన యోగంలో విశ్వరూప సందర్శన అప్పుడు తప్పిస్తే మిగతా అంతా కూడా కృష్ణుడికి
వేణువు ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడూ ఆయనకి ఈ శంఖం చక్రం అనేది ఎప్పుడు ఇప్పుడు విశ్వరూప సందర్శన యోగంలో తప్పిస్తే మిగతా సమయాల్లో ఎప్పుడూ కూడా కృష్ణుడు చేతిలో మురళిని పట్టుకునే ఉంటాడు, వేణువుని పట్టుకునే ఉంటాడు. ఆ వేణువు నాదాన్ని ఆయన ప్రపంచానికి తరంగాలుగా అందిస్తూ ఉంటాడు. సో శివుడికి ఒక రూపం ఉంటుంది, ఒక వర్ణన ఉంటుంది, ఆయనకు కొన్ని ఆయుధాలు ఉంటాయి. బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఉంటాయి, చేతిలో వేదం ఉంటుంది. సరస్వతీదేవికి వాహనంగా హంస ఉంటుంది, ఆమె చేతిలో పుస్తకం ఉంటుంది, వేణు ఉంటుంది. లక్ష్మీదేవికి ఒక వర్ణన ఉంటుంది, ఒక ఆకారం ఉంటుంది. అందరి దేవతలకి కూడా ఆకారాలు ఉంటాయి. కాబట్టి ఆ స్తోత్రం చదువుకుంటున్నంతసేపు ఆ వర్ణనతో కూడినటువంటి ఆ స్వరూపాలని మనం మనసులో ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది. భగవంతుడు ఎట్లా ధ్యానం చేస్తాం మనం? ఆయనకు ఆకారం లేదు కదా. ఆయన రూపంలోకి దిగి వచ్చినప్పుడు రూపాలు కట్టుకుంటాయి తప్ప రూపాల్లోకి దిగిరానటువంటి స్థితిలో భగవంతుడిని ఎలా ధ్యానం చేయాలంటే వెలుగ్గానే ధ్యానం చేయాలి. ఇది భగవంతుడి వెలుగ్గానే ధ్యానం చేయాలి. అందుకే మనలో కూడా చాలామంది ధ్యానం చేసుకునేటప్పుడు చాలామంది యోగులు కానీ చాలామంది ధ్యానం కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికల్లా వాళ్ళకి కంటి ముందు వాళ్ళకి భూమధ్యంలో ఒక మహా వెలుగు తేజపుంజం మాకు కనిపించింది అని చాలామంది చెప్తూ ఉంటారు. హృదయంలో ఒక వెలుగు కనిపించింది అని చాలామంది చెప్తూ ఉంటారు. లేకపోతే ఆకాశంలో ఒక మహా వెలుగు అనేది కనిపించింది అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ వెలుగు అంటే ఏంటి అని చెప్తున్నారు. భగవంతుడు ఒక వెలుగు, తక్కిన మహా తేజస్సులకు నిధి వంటి వాడు. అంటే ఎన్ని రకాల తేజస్సులు అంటే సూర్యుడికి ఒక తేజస్సు ఉంది కదా, చంద్రుడికి ఒక తేజస్సు ఉంది కదా, నక్షత్రాలకి వాటి కాంతులన్నీ ఉంటాయి. ఎక్కడో కొన్ని కోట్ల సంవత్సరాల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి నక్షత్రం మిణుకుమని మెరుస్తూ ఉంటుంది కదా. ఎన్నో రకాలైనటువంటి వెలుగులు మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. ఇన్ని వెలుగులకి కూడా మూలమైనటువంటి వాడు, నిధి అనేటువంటి వాడు ఎవరంటే భగవంతుడే. భగవంతుడు ఒక వెలుగు, తక్కిన మహా తేజస్సులకు నిధి వంటి వాడు. తాను సృష్టించుకున్న ప్రకృతి యందు తాను ప్రవర్తించడం వలన తన మొదటి అవతారం పుట్టెను. ఆయనలో నుంచే ఆయనే అవతారంగా దిగి వచ్చాడు. మొట్టమొదటి ఆయనే తాను సృష్టించుకున్నాడు. కాబట్టి మొట్టమొదటి అవతారం ఎవరయ్యా అన్నట్లయితే ఆయనే. ప్రథమ పీఠం ఎప్పుడూ కూడా భగవంతుడిదే అని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి అవతారం ఏం చెప్తున్నారు ఇక్కడ? తాను సృష్టించుకున్న ప్రకృతి యందు, ప్రకృతిని ఆయనే సృష్టించుకున్నాడు కదా, ఆ ప్రకృతి యందు తాను ప్రవర్తించడం వలన తన మొదటి అవతారం పుట్టెను. ఈ ప్రకృతిని ఆయన సృష్టించుకున్నాడు కాబట్టి ప్రకృతిగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ప్రకృతిలోకి ఆయనే దిగి వచ్చాడు కాబట్టి అదే మొట్టమొదటి అవతారం సుమా అని చెప్తున్నారు. ఈ మొదటి అవతారమే ఆది పురుషుడు అనబడి రూపము. ఇక్కడి నుంచి అంతా ఒక సైన్స్ లాగా ఉంటుంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎక్కువ వివరించడానికి ఏముండదు, స్లోగా చదువుకుంటూ వెళ్తాను నేను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మొదటి అవతారమే ఆది పురుషుడు అనబడి రూపము. దానికి సహస్రములైన శీర్షములు మొదలైనవి కలవు. ఇది మొట్టమొదటి అవతారం ఏంటి? ఆది పురుషుడు అని చెప్పారు. ఆ ఆది పురుషుడికి సహస్రములైన శీర్షములు మొదలైనవి కలవు. సహస్రములు అంటే 1000 అని ఒకటే కాదు, సహస్రము అంటే అనేకము అని కూడా మాస్టర్ గారు మనకి వ్యాఖ్యానించడం జరిగింది. మాస్టర్ గారు బ్రాకెట్లో చాలా పెద్ద వివరణ ఇస్తున్నారు. వేదముల యందు పురుష సూక్తమున వర్ణింపబడినది ఈ రూపమే. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఇది వేదముల యందు పురుష సూక్తమున వర్ణింపబడినది ఈ రూపమే. సహస్రం అనగా 1000 అని ఒక అర్థము. అంకెలలో మొదటిది ఎగో సర్వాంతర్యామిని సూచించును. అంకెలలో సహస్రం అనగా 1000 అని ఒక అర్థం. అంకెలలో మొదటిది ఎగో 1 సర్వాంతర్యామిని సూచించును. అంకెల్లో మొట్టమొదట 1, 2, 3, 4 ఉంటాయి కదా. ఆ మొట్టమొదటి ఏదైతే ఉందో అది సర్వాంతర్యామిని సూచిస్తుంటుందట. పూర్ణమనబడు 0 ప్రకృతితో కూడిన భగవంతుని సూచించును. పక్కన 0 ఉంటుంది, 1 పక్కన 0 ఉంటుంది. అది పూర్ణము సుమా అని చెప్తున్నారు మేషారు, శూన్యం కాదు ఇక్కడ. 0 ద పాజిటివ్ అండ్ నెగిటివ్ అని మాస్టర్ గారి తాలూకు లెక్చర్స్లో 0 ద పాజిటివ్ అండ్ నెగిటివ్ అనే లెక్చర్ ఉంటుంది. ఓవర్సీస్ మెసేజెస్లో ఆ లెక్చర్ మనం ప్రింట్ చేసాము. అద్భుతంగా ఉంటుంది ఆ లెక్చర్. 0 ద పాజిటివ్ అండ్ నెగిటివ్ అని ఒక లెక్చర్. అది ఎప్పుడన్నా అది చదువుకోండి. ఓవర్సీస్ మెసేజెస్లో ఏదో ఒక వాల్యూమ్లో ఉంటుంది, ఏ వాల్యూమో నాకు తెలియదు కానీ
ఒక 12 వాల్యూమ్స్లో ఒక వాల్యూమ్లో లెక్చర్ ఉంటుంది. ఆ చదువుకుంటే ఈ పూర్ణం అంటే అర్థం ఏంటి, ఈ సున్నాని పూర్ణముగా ఎలా అర్థం చేసుకోవాలి, ఇదే సున్నాని నెగిటివ్గా కూడా ఎలా అర్థం చేసుకోవచ్చు, అంటే పూర్ణముగా అర్థం చేసుకోవచ్చు, శూన్యముగా కూడా అర్థం చేసుకోవచ్చు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు. ఏం చెప్పారు ఇక్కడ, అంకెలలో మొదటిది 1 సర్వాంతర్యామిని సూచించును, పూర్ణమనబడు 0 ప్రకృతితో కూడిన భగవంతుని సూచించును, 10 అనున్నది ఇద్దరి యొక్క జంటను సూచించును. 10 అంటే 1 పురుషుడు, 0 పక్కన ప్రకృతి. ఇది మాస్టర్ గారు అందు పంచభూతములు ఈ 0 గురించి 10 అంకె గురించి చెప్పుకున్నప్పుడు మాస్టర్ గారు ఎంత మహాపండితుడు, ఎంత వేదాంగాలు తెలిసినటువంటి వారు, ఎంత మహాయోగు, ఎంత గొప్ప గ్రంథకర్త అయినా అంతా ఆయన దగ్గర హ్యూమర్ ఉంటుంది. ఎప్పుడు కూడా అంత హ్యూమర్ ఆయన దగ్గర ఉంటుంది. ఎలాంటి విషయాలని ఎంత జటిలమైన సమస్యనైనా కూడా, ఎంత జటిలమైనటువంటి విషయం అయినప్పుడు కూడా చిన్న హ్యూమర్తో ఒక చలోక్తితో ఆయన అంతా ఒక రిలీఫ్ పట్టుకొస్తారు. అంతా కూడా చాలా బాగుంటాయి ఆయన. ఉదాహరణకి ఒకటి చెప్తాను నేను. భార్యాభర్తలు వస్తారు ఆయన దగ్గరికి, పూజకో హోమానికో ఆయన లెక్చర్స్కో వస్తూ ఉంటారు కదా. ఆయన దూరంగా కూర్చుని ఉంటారు, వాళ్ళు నడిచి వస్తూ ఉంటారు. వస్తుంటుంటే అందులో భర్త సన్నంగా పొడుగ్గా ఉంటాడు, భార్య చక్కగా శరీర సౌష్ఠవంతో కొంచెం బొద్దుగా ఉంటారనమాట. ఈయనేమో సన్నగా పెన్సిల్ లాగా ఉంటారు, ఆమె కొంచెం బొద్దుగా ఉంటుందన్నమాట. మాస్టర్ గారు చూడండి నెంబర్ 10 అంటారు. చూడండి నెంబర్ 10 నడిచి వస్తున్నారు అంటారు. అంటే అది వెక్కిరింపు కాదు, సరదాకి. అంటే అర్థం ఏంటి, ఈయన ఒకటిలాగా ఉన్నాడు, ఆమె రౌండ్గా మూన్ షేప్లో, అంటే ఆర్స్కోప్లో జాతకాల్లో మూన్ బలంగా ఉంటే వాళ్ళ శరీర సౌష్ఠవం రౌండ్గా ఉంటుందన్నమాట. శాటర్న్ వాళ్ళు బలంగా ఉంటే వీళ్ళు సన్నంగా పెన్సిల్ లాగా పొడుగ్గా ఉంటారనమాట. నెంబర్ 10 చూడండి వస్తున్నారు అక్క, ఇద్దరు అచ్చు నెంబర్ 10లా ఉన్నారా అంటారు. వ్యవహారికంగా అయితే చలోక్తి, ఆధ్యాత్మిక పరంగా అంటే పురుషుడు ప్రకృతి జంట, భార్యాభర్తలు. అది 2 అర్థాలు స్ఫురించేలాగా వాళ్ళిద్దరూ చక్కగా భాగవతం రామాయణం లెక్చర్ పెట్టడానికి వస్తూ ఉంటారు. చక్కగా ఇద్దరు భార్యాభర్త కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సాయంకాలం పూట 6 గంటలకి మాస్టర్ గారు ప్రేయర్ టైంకి వచ్చి ప్రేయర్లో కూర్చుని లెక్చర్ వెళ్తారు కాబట్టి చూడముచ్చలైనటువంటి దాంపత్యం అది. ఒక ఇంట్లో భార్యాభర్త ఇద్దరు కూడా ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, యోగపరమైన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, భార్యాభర్త కలిసి పరమ గురువుల మహాత్ముల తాలూకు మార్గంలో పయనిస్తున్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ మధ్య మిగతా భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సంబంధాల కన్నా కూడా వీళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధాల్లో ఆధ్యాత్మిక సంబంధం ఉంటుంది, ఆత్మ సంబంధం ఉంటుంది. సో మామూలుగా అయితే ఒక ఆయన సన్నంగా ఉన్నారు, ఆమె కొంచెం బొద్దుగా ఉంది కాబట్టి నెంబర్ 10 అనే షేప్ కనిపిస్తుందని ఒక అర్థం. ఆధ్యాత్మికంగా మాట్లాడుకున్నట్లయితే రెండో అర్థం ఏంటి, చక్కగా దంపతుల్లాగా, ఆధ్యాత్మిక దంపతుల్లాగా చక్కగా ప్రకృతి పురుషుల్లాగా నడిచొస్తున్నారు సుమా అని ఒక అర్థం. అట్లా ఆయన మంచి జోకులేశారు. అట్లాగే భార్యాభర్త పొట్టిగా ఉండాలి, ఇద్దరు పొట్టిగా ఉండి చక్కగా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ లెక్చర్లకు వస్తుంటారు. మాస్టర్ గారు వాళ్ళిద్దరూ చిరుదీపాలలాగా ఉన్నారా అనేవారు. చిరుదీపాలలాగా ఉండమంటే దీపం చిన్నగా ఉంటుంది కదా. దీపం చిన్న రెండు దీపాలు పెట్టినప్పుడు, పూజలో మనం దీపాలు పెట్టుకున్నప్పుడు చిన్న రెండు కుందల్లో ఆ దీపం వెలిగిస్తాం కదా, దాన్ని చిరుదీపం అంటాం మనం. వీళ్ళిద్దరూ చిరు దీపాలలాగా ఉన్నారు సుమా అంటారు. అంటే అది ఆనందంగా చెప్పడం, అంటే పొట్టిగా ఉన్నారని చెప్పడం ఒకటి, చక్కగా నడుచుకుంటూ పొట్టిగా ఉండి చక్కగా నడుచుకుంటూ వస్తున్నారు ఒకటి, చిరుదీపాలలాగా ఉన్నారంటారు. ఆయన హ్యూమరస్గా మాట్లాడినా కూడా ఈ 2 అర్థాలు కూడా స్ఫురిస్తూ ఉండేవి. ఆ పదాలు మంచి పదాలు వేశారు. హోమియోపతిలో మరి కాన్స్టిట్యూషనల్ డ్రగ్స్ వేసినప్పుడు, సరైన డాక్టర్ ఉండి కాన్స్టిట్యూషనల్ డ్రగ్ వేసినప్పుడు ఏ టాక్సిక్ మ్యాటర్ అయితే బాడీలో ఉంటుందో, బ్లడ్లో ఉంటుందో అదంతా కూడా శరీరం బయటకు వచ్చేస్తుంది. అదే కురుపుల్లాగానో లేకపోతే దద్దురులాగానో ఏదో రకంగా బయటకు వచ్చేస్తుంది, శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఇబ్బంది చెప్పుకోవడం బాగుంటుంది కానీ ఆ స్టేజ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది.
ఎప్పుడు దొరద పెడుతూ ఉంటుంది, లేకపోతే పెద్ద గ్రూపులు అవి వచ్చేస్తూ ఉంటాయి, ఒక పట్టాన్ని తగ్గవు అవి. అది తగ్గడానికి హోమియోపతిలో మందులు వేయరు, ఎందుకంటే లోపల ఉండే టాక్సిక్ కండిషన్ అంతా బయటకు వస్తుంది కాబట్టి అది పూర్తిగా బయటకు పోయిందాకా ఊరుకుంటారు వీళ్ళు. ఆ పైన ఏదైనా ఆయింట్మెంట్స్ రాయడం కానీ యాంటీబయాటిక్స్ వేయడం లాంటి పనులు చేయరు. ఎందుకంటే శరీరానికి ఏది అక్కర్లేదో ఆ టాక్సిక్ మ్యాటర్ అంతా బయటకు వెళ్ళిపోతున్నాడు, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఆ ప్రాసెస్లో మళ్ళీ దీన్ని వెనక్కి పంపించరు కదా. అప్పుడు చాలాసార్లు ఎక్కువ దొరద పెడుతూ ఉంటుంది. ఎంత ఆఫ్ చేయాలన్నా కూడా ఆఫ్ చేసుకోలేరు వీళ్ళు. మాస్టర్ గారు మందులు వేసేటప్పుడు చాలా అగ్రవేషన్స్ వస్తూ ఉంటాయి. మరి ఆయన ఎట్లా చూసి మందు వేస్తారో మనకు తెలియదు. ఇప్పుడు డాక్టర్లు మనం చూస్తుంటాం, అంత అగ్రవేషన్స్ ఎప్పుడు ఈ మధ్యకాలం నేను చూడలేదు. మాస్టర్ గారు మందులు వేశారు అంటే చాలా అగ్రవేషన్స్ వచ్చాయి, బాడీ అంతా ఆ ఎరప్షన్స్ లాగా వచ్చేసేవి. 2 years 3 years కూడా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఉన్నారు దాంతో. ఆయన మందులు మార్చరు, అంటే మొత్తం అంతా బయటకు వచ్చేయాలి, సోరా అంటాం మనం అది. అదంతా బయటకు వచ్చేస్తాయి కానీ వాడి మనసు ఒక రకమైనటువంటి మంచి స్థితిలోకి, ఒక పాజిటివ్ యాటిట్యూడ్లోకి మనసు రాదు. ఆయన ఏం చేసినా మార్చేవారు. ఇలాగ అందరికీ చాలామందికి అగ్రివేషన్స్ వచ్చాయి. మాలో అందరికీ ఎప్పుడు అలా మాట్లాడుతుంటూ గోక్కుంటూ ఇలాగా ఇచ్చింగ్ తట్టుకోలేక గోక్కుంటూ ఉంటే మాస్టర్ గారు ఇదంతా గోకులంలాగా ఉందరా అని. గోక్కుంటున్నాడు అనుకుంటా, ఇదంతా కూడా గోకులం లాగా ఉందరా అనేవారు. గోకులం అంటే అర్థం ఏంటి? శ్రీకృష్ణుడు, గోపికలు వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి స్థలం పేరు గోకులం. వీళ్ళు గోక్కుంటున్నారు కదా, కాబట్టి మాస్టర్ గారు ఇదంతా గోకులంలాగా అయిపోయిందిరా ఈ గ్రూప్ అంతా అనేవారు. ఏది వ్యవహారికంగా అయితే వీళ్ళందరూ గోక్కుంటున్నారు కాబట్టి గోకులం అనేది. లేదు అంటే ప్రతిరోజు లెక్చర్స్కి ఈవినింగ్ కూడా ప్రేయర్ టైంకి అందరూ కూడా బృందాలుగా వచ్చి కూర్చుని చక్కగా ప్రేయర్ చేసుకుని, చక్కగా విష్ణు సహస్రనామాలు చదువుకుని, లేదా పురుషోక్తం శ్రీ సూక్తాలు చదువుకుని, కలిసి అభిషేకాలు చేసుకుని చక్కగా మాస్టర్ గారు చెప్పిన లెక్చర్లంతా వింటున్నప్పుడు అదంతా గోకులం లాంటి ఒక అట్మాస్ఫియర్ అక్కడ ప్రివేల్ అవుతూ ఉండేది. ఈ 2 అర్థాలు ఆయన చెప్పిన మాటల్లో ఉంటాయి. పెద్దల తాలూకు మాటలు అట్లా ఉంటాయి. సో ఎక్కడ మొదలుపెట్టాం మనం? నెంబర్ 10లో మొదలెట్టాం. నెంబర్ 10 అంటే సన్నంగా ఉండే అయినా కొంచెం లావుగా ఉండే, బొద్దుగా ఉండే భార్య అంత మొదలుపెట్టి ఈ 10 అంటే ఏంటంటే అది దాంపత్యానికి సంబంధించి పురుషుడు ప్రకృతి సంబంధించింది. పురుషుడు 1 పక్కన 0 ప్రకృతి. చాలా 9 నెంబర్ ఎంత గొప్ప నెంబర్గా మనం చెప్పుకుంటామో. 10 నెంబర్ ఇట్ ఇస్ ఏ నెంబర్ ఆఫ్ పర్ఫెక్షన్. నెంబర్ 10 ఇస్ ఏ నెంబర్ ఆఫ్ పర్ఫెక్షన్. అంటే ప్రకృతి పురుషుడు ఇద్దరు ఉంటారు అక్కడ. కేవలం ప్రకృతి మాత్రమే ఉంటే మనం బాహ్య ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో ఇరుక్కుపోయి ఉంటాం. మనం లోపల భగవంతుడి తాలూకు ప్రజ్ఞ అనేది మనలో పనిచేస్తూ ఉండదు. లోపల ఉంటుంది, నిద్రాణంగా ఉంటుంది. దాని పట్ల మనకి మెలకువ ఉండదు. కేవలం పురుషుడు మాత్రమే ఉంటే సృష్టి లేదు, అసలు ప్రకృతే లేదు. సో 2 కలిసి సైమల్టేనియస్గా ఉండాలి. ప్రకృతిలో మనం ఉంటాము, మనలో ప్రకృతిగా పురుషుడే ఉన్నాడనే భావన కూడా మనలో ఉన్నట్లయితే ఆ సైమల్టేనియస్గా సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ వరల్డ్స్లో, బాహ్య ప్రపంచంలో కానీ అంతర్ ప్రపంచంలో కానీ కలిసి మనం జీవించడానికి సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ప్లేన్స్ అంటారు మాస్టర్ సివి గారు. సైమల్టేనియస్గా వ్యవహారిక ప్రపంచంలోనూ, సైమల్టేనియస్గా ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ, యోగంలోనూ కూడా కలిసి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. దట్ ఈజ్ నెంబర్ 10, నెంబర్ ఆఫ్ పర్ఫెక్షన్ అని మనకి చెప్తారు. ఇది చెప్పారు. ఇక్కడ చెప్పిన తర్వాత 15 అనున్నది ఈ ఇద్దరి యొక్క జంటను సూచించను. అందు పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారం అనబడి 8 ప్రకృతులను, 9వ భగవన్మయము, 9వ భగవన్మయము 9 వస్తువులుగా నిమిడి ఉండగా తనను తాను నిర్మాణము చేసుకుని వాడు 10వ వాడుగా తెలియబడుచున్నాడు. కనుకనే ఈ పురుషుడు దశాంగుళములు కలవాడని పురుషోత్తమున వర్ణించుచున్నది. అతడు ద్రవ్యము, శక్తి, ప్రజ్ఞ అను 3 లోకములలో వ్యాపించటం వలన 10 × 10 × 10 1000 రూపములు గలవాడుగును. ఒక లెక్క చెప్పారు మేషారు ఇక్కడ. 10 అనేది ఇద్దరి యొక్క జంటను చెప్పుకున్నాం మనం. ఈ 10 అంటే ఏంటి చెప్తున్నారు మేషారు? పంచభూతములు 5, మనస్సు 6, బుద్ధి 7, అహంకారము 8 అనబడి 8 ప్రకృతులు. 8 ప్రకృతులు అంటే శ్రీకృష్ణుడికి అష్టమహేశ్వరులు 8 మంది భార్యలు అన్నట్టుగా 8 ప్రకృతులు చెప్పారు. 9వది భగవన్మయము, భగవన్ మాయయు. 9వది భగవన్ మాయయు, భగవంతుడి తాలూకు మాయ అంటే ప్రకృతి అనమాట.
9 వస్తువులుగా నిమిడి ఉండగా, భగవన్మాయ కూడా కలిపి 9 వస్తువులుగా నిమిడి ఉండగా, తనను తాను నిర్మాణం చేసుకున్నవాడు 10వ వాడుగా తెలియబడుచున్నాడు. ఈ 9 ఇలా ఉంటుండగా ఈ 9లో నుంచి తనను తాను నిర్మాణం చేసుకునేటటువంటి వాడుగా 10వ వాడుగా ఆయన దిగొచ్చేట నాడు. కనుకని ఈ పురుషుడు దశాంగుళములు కలవాడని పురుషోక్తం వర్ణించున్నది. అత్యధిష్ట దశాంగుళం అని పురుషోక్తం. అది ఈ పురుషోక్తంలో దశాంగుళములు కలవాడిని వర్ణించున్నది. అతడు ద్రవ్యము, శక్తి, ప్రజ్ఞాను 3 లోకములలో వ్యాపించుటూ. ద్రవ్యం అంటే మ్యాటరు, శక్తి అంటే ఫోర్సు, ప్రజ్ఞ అంటే కాన్షియస్నెస్ అన్నమాట. అంటే మ్యాటర్, ఫోర్స్ అండ్ కాన్షియస్నెస్ అనేటటువంటి 3 లోకాల్లో వ్యాపించుటకు 10 × 10 × 10 దశాంగులం అని చెప్పారు కదా. ఈయన 3 లోకాల్లో వ్యాపించున్నాడు కాబట్టి 10 × 10 × 10 ఎంత అన్నట్లయితే 1000 రూపములుగా గలవాడును. 1000 రూపాయలుగా. ఈ సహస్ర అంటే ఏంటో అక్కడ మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసములు సోహమన మంత్రము మూలమున జరుగుతున్నవి. ఆయనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు ఆయన? సోహం అనే మంత్ర మూలమున జరుగుతున్నవి. ఉచ్ఛ్వాస ఎలా జరుగుతున్నాయి? సోహం అనే మంత్ర మూలముగా జరుగుతున్నవి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి స్ఫురించాలి. స్ఫురించాలి తెలుసా? అంటే మాస్టర్ గారి దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఎంత గొప్పగా ఉంటాయో చెప్పడం కోసం నేను మీకు చెప్తున్నాను. అంటే ప్రతి వాక్యంలోనే సాధన ఉంటుంది. ప్రతి వాక్యంలో కూడా సాధన ఉంటుంది. అది మనకి స్ఫురించాలి. ఆ సాధన చేసుకునేటప్పుడు ఈ వాక్యాలు మనకు స్ఫురిస్తే ఆ సాధన వేరే డైమెన్షన్స్లోకి వెళ్ళిపోతుంది, వేరే ప్లేన్లోకి వెళ్ళిపోతుంది. ఏం చెప్తున్నారు చూడండి. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసములు సోహమ్మన మంత్రముల మూలమున జరుగుతున్నవి. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసములు, మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కాదు. మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనగానే మనం చేస్తున్నవే కదా, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే మనకు గుర్తుకొస్తాయి. మిస్ అయిపోతాం, మన వర్డ్ మిస్ అయిపోతాం. చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఉచ్ఛ్వాస నిశ్వాసం అనగానే ఆయనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయడు కదా, మనకే గుర్తు. మనం ఇప్పుడు ఎంతసేపు మనం ఏం చెప్పుకుంటాము? ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనసు పెట్టండి, శ్వాసలను గమనించుకుంటూ ఉండండి, లోపల గాలికి నిలుచుకుంటున్నప్పుడు సో అని అనుకోండి మనసుతోనే, బయటికి గాలి వదులుతున్నప్పుడు నిశ్వాసం చేస్తున్నప్పుడు హమ్ అనుకోండి, సో హమ్ అనుకోండి. అనుకోకపోయినా కూడా గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు ఆ శబ్దం విన్నట్లయితే సో అనే శబ్దం మీకు వినిపిస్తుంది. మీరు అనక్కర్లేదు ప్రత్యేకంగా. గాలి బయటకు వదులుతున్నప్పుడు హమ్ అనే శబ్దం మీకు వినిపిస్తుంది. అది అజపా మంత్రం. ఈ సోహం అనేది అజపా మంత్రం. అది అజపా అంటే జపం చేయరు కానీ అది జపం. అది అజపా మంత్రం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అజపా మంత్రం. ఎప్పుడూ కూడా లోపల ఉన్నటువంటి వాడు అజపా మంత్రాన్ని ఆయన ఎప్పుడూ ఉచ్చరిస్తూనే ఉంటాడు. ఎలా ఉచ్చరిస్తూ ఉంటాడు? ఉచ్ఛ్వాసంగా నిశ్వాసంగా ఆయన అజప మంత్రాన్ని ఆయన చేస్తూ ఉంటాడు. అది అజప అంటే జప అంటే జపం కానిది కానీ జపం ఇది ఇదంతా మనకి బుర్రలో ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అతని ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనేటటువంటి అతని అనే పదం మనం మిస్ అయిపోతాం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసం దగ్గరికి మనం వచ్చేస్తాం. ఇక్కడ ఏం చెప్తున్నారు మాస్టర్ గారు? అతని ఉచ్ఛ్వాస నిశ్వాసములు సోహమ్మన మంత్ర మూలమున జరుగుతున్నవి. అంటే మనలో ఉండి ఆయన చేస్తున్నాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, మనం చేయటం లేదు. దేని ద్వారా చేస్తున్నాడు ఆయన? సో అనేటటువంటి ఒక స్పందనము, హమ్ అనేటటువంటి ఒక స్పందనము, ఈ స్పందనముల మూలంగా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆయన చేస్తున్నారట. కంఠధ్వని స్పందనాత్మకమైన రేపం వల్ల జరుగుతున్నది. ఈ కంఠంలో నుంచి ఒక ధ్వని పుడుతుంది చూసారా, అది రేపం వల్ల పుడుతుంది కంఠధ్వని. ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మాత్రం అయితే ధ్వని పుట్టదు, అవి ప్రశాంతంగా జరుగుతూ ఉంటాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడినటువంటి ధ్వని బయటికి రావాలి అంటే, మనం మాట్లాడాలంటే ఏం జరగాలి? 3వ ప్రక్రియ ఉండాలి. అదేంటది? రేఫము అనేది వల్ల జరుగుతున్నది. ఆ రేఫం అనేటటువంటిది ఈ కంఠనాళం దగ్గర పుడుతుంది. అది ఇందల హల్లులకు రేపము వలన జరుగుతున్నది. ఓకే. ఇందల హల్లులకు సకార హకార రేపములచే సహస్రాను మంత్రం ఏర్పడుతున్నది. హలులు అచ్చులు అని మనకు ఉంటాయి. ఆ నుంచి అమ్మహ వరకు అచ్చులు అంటాము, అక్కడి నుంచి హలులు అంటాము యాక్చువల్గా. అది వ్యాకరణం. వేదం తెలియాలన్నా కూడా వ్యాకరణము ఛందస్సు అనేది పూర్తిగా రావాల్సి అని మనకి పెద్దలు
వేదాంగాల్లో అవి కూడా ఉంటాయి. నిరుక్తము, ఛందస్సు, వ్యాకరణము, జ్యోతిషము, ఇవన్నీ కూడా వేదాంగాల్లో అన్నీ తెలిస్తే తప్ప వేదం అర్థం కాదు సుమా అని చెప్తారు. ఇక్కడ భాస్కర్ ఏం చెప్తున్నారంటే, ఇందులో హల్లులకు హకార సకార హకార రేఫములచే సహస్రాను మంత్రం ఏర్పడుతున్నది. సోహంలో స, సోలో సా ప్లస్ ఓ హల్లు అచ్చు. హంలో హా ప్లస్ ఉమ్మ, ఒకటేమో హల్లు, ఇంకొకటి అచ్చు. రేఫములో ర. ఈ సకార హకార రేఫములచే సహస్రాను మంత్రం ఏర్పడుతున్నది. దీనినే పెద్దలు సుదర్శన మంత్రం అందరూ. ఈ సహస్ర అనేటటువంటి ఏర్పడుతుంది, మనం ఏర్పాటు చేసుకోవట్లేదు. మంత్రాలన్నీ కూడా ఏదో అక్షరాలు, వాళ్ళు తోచిన అక్షరాలన్నీ కూడా కలిపేసి వాళ్ళు ఏదో బీజాక్షరాలు కలిపి మంత్రాలుగా వాళ్ళు పెట్టరు. మనలో నుంచి వచ్చే తరంగాలు ఏవైతే ఉన్నాయో, శబ్ద తరంగాలు ఎట్లాగైతే ఉద్భవిస్తూ ఉంటాయో, ఏ శబ్ద తరంగానికి ఏ రకమైనటువంటి ఒక బలం ఉంటుందో, లేకపోతే ఒక శక్తి ఉంటుందో, ఆ శక్తిని, ఆ స్పందనని పెద్దలు గమనించి వేరు 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 ప్రయోజనాల గురించి, ప్రయోజనాలంటే వ్యావహారికమైన ప్రయోజనాలతో పాటుగా అది చాలా తక్కువ, యోగపరమైనటువంటి ప్రయోజనాలు కానీ, లేకపోతే మన తాలూకు వ్యక్తిగతమైనటువంటి చిన్న ఖండంగా ఉన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో, అఖండమైన ప్రజ్ఞలోకి, ఆ స్పందనలోకి మనం ప్రయాణం చేయడానికి కానీ, ఆ మనలో ఉండేటటువంటి కొన్ని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అతీంద్రియమైనటువంటి ప్రజ్ఞలు ఏవైనా మేల్కోవడానికి కానీ ఈ సౌండ్ ప్రిన్సిపల్ని ఋషులు ఉపయోగించుకుంటారు. మంత్రోచ్చారణ అనేటటువంటిది చిన్న విషయం కాదు. అందుకే ఏ మంత్రం పడితే ఆ మంత్రం మనం సొంతంగా సిలబస్ ఫ్రేమ్ చేసుకుని మనం చేయకూడదు. ఎవరు పడితే వాళ్ళు మంత్రం చేసుకోమని చెప్తే మనం చేయకూడదు. గురుముఖత ఉపదేశం పొందాలి. ఆ మంత్రాన్ని, ఆ మంత్రసిద్ధి వచ్చేంత వరకు కూడా కొన్ని సంవత్సరాలు ఆ మంత్రాన్ని చేయాలి. ఎంతవరకు ఆ మంత్రాన్ని చేయాలి అన్నట్లయితే, మనం మంత్రం చేయకుండా, మనం మంత్రం చేసే నిద్రపోతున్నప్పుడు మంత్రం మనం చేయలేము. కానీ నిద్ర మధ్యలో మనం లేచినప్పటికీ ఆ మంత్రం లోపల ఉచ్చారణ జరుగుతూనే ఉంటుందని మనకు తెలుస్తూ ఉంటుంది. అట్లాగా మనం ఆ మంత్రాన్ని మనం సాధన చేయాలి. మంత్ర సాధన అంటే మన ఫ్యాషన్గా ఉదయం 10 సార్లు, సాయంకాలం 10 సార్లు ఒక జపమాల పట్టేసుకుని గబగబా తిప్పేసుకుంటుంటూ 108 లెక్క వేసుకుని, ఆ రోజుకి 108 సార్లు చొప్పున నెలకేదో నేను 3000 ఇంటూ 240 ఏదో చెప్పేసుకుని మన లక్షలుగా జపం చేశానంటే కుదరదు. ఆ మంత్రోచ్చారణలో, ఆ మంత్రశక్తిలో మనం లీనమైపోవాలి. భక్తరాజ్ మహారాజ్ గారు ఇండోర్లో ఉండేవారు. మాస్టర్ గారికి ఆయన అంటే చాలా ఇష్టం, ఆయనకి మాస్టర్ గారు అంటే కూడా చాలా ఇష్టం. ఒకసారి ఆయన లెక్చర్స్లో ఒక ముక్క చెప్పారు. గురువు శిష్యుడికి మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రాన్ని ఆ గురువు కొన్ని లక్షల సార్లు మంత్రాన్ని చేసిన తర్వాత, ఆ మంత్రాది దేవతలకు అనుగ్రహం వాళ్ళకి లభించిన తర్వాత, మంత్రసిద్ధి అనేది వాళ్ళకి వచ్చిన తర్వాత, అప్పుడే ఇంకెవరికన్నా కూడా ఆ మంత్రాన్ని ఉపదేశం చేసే అర్హత వస్తుంది. ఎప్పటిలాగా టెక్స్ట్ మార్కెట్లో దొరికే పుస్తకాలు కొనేసుకుని ఎవరో ఒక ఆయన గడ్డాలు పెంచుకుని గురువు అయిపోయి ఈ మంత్రం చేసుకో అని దానికి ఏదో కొంత ఫీజు పెట్టి, మళ్ళా 40 రోజులు పోయిన తర్వాత, మళ్ళీ 6 నెలలు పోయిన తర్వాత, సంవత్సరం పోయిన తర్వాత, 3 నెలలు పోయిన తర్వాత మళ్ళీ రా అని చెప్పి మళ్ళీ కొంచెం ఫీజు తీసుకుని ఇంకో మంత్రం చెప్పి, అట్లా ఉండదు మంత్ర సాధన. నిజమైన భారతీయ కుటుంబాల్లో ఆ దాంపత్యం భార్యాభర్తల మధ్య ఎలాగైతే ఉంటుందో ఆ జన్మ చివరి వరకు, అట్లాగే మంత్రాది దేవతతో కానీ, మంత్రశక్తితో కానీ, మంత్రంతో కానీ మన సంబంధం అట్లాగే ఉంటుంది. అది గడిగడికి మార్చుకునేటటువంటిది కాదు. మన జీవ లక్షణాన్ని అనుసరించి మన జన్మ పరంపరల్ని గుర్తుపెట్టుకుని, గురువు సద్గురువు అనేటువంటి ఆయనతో అలాంటి ఆయన దొరికి అదృష్టం మనకు లభిస్తే, ఆయన ఒక మంత్రం చెప్తే జన్మ అంతా అదే మంత్రం చేసుకుంటూ ఉండాలి. మిగతా వాళ్ళు చేసే మంత్రాలతో మనకు సంబంధం ఉండదు. చంచలమైన మన మనస్సు మారిపోతుంటుంది, దాంతో దానికి సంబంధం ఉండదు. మనస్సు మంత్రంలో కరగాలి. మహారాజు గారు ఏం చెప్తారంటే, అట్లాగే సాధన చేసినటువంటి ఒక గురువు
అర్హుడైనటువంటి శిష్యుడికి మంత్రోపదేశం చేసినప్పుడు ఈ మంత్రశక్తి ద్వారా గురువు ఆయనలోకి ప్రవేశిస్తాడట. మంత్ర ఆది దేవతని ఆయనలోకి శిష్యుల్లోకి ప్రవేశపెడతాడట. ఈయన మంత్రం చేస్తూ ఉంటాడు, శిష్యుడు కూడా మంత్రం చేస్తూ ఉంటాడు. ఇద్దరు కూడా ఒకే మంత్రం చేస్తున్నందువల్ల ఏం జరుగుతుందన్నట్లయితే మంత్రశక్తి ఒక్కటే ఉంటుంది, వీళ్ళిద్దరూ వేరేగా ఉంటారు. శిష్యుడు వేరేగా గురువు వేరేగా ఉంటారు. ఇక్కడ ఇద్దరిలో కూడా ఒకే మంత్రశక్తి పనిచేస్తుంది కాబట్టి, ఒకే మంత్రదేవత ఇద్దరిలోని కూడా పనిచేస్తుంటుంది కాబట్టి శిష్యుడు వేరు గురువు వేరేనే ఉంటుంది, ఇద్దరు ఒకటిగానే ఉంటారు. ఎలా ఉంటారు? మంత్రంగా మాత్రమే ఉంటారు సమాధానం చెప్తారు. చాలా గొప్ప టీచింగ్ అది. అట్లాంటి గురు శిష్యులు రామకృష్ణుడు, వివేకానందుడు కానీ, లహరి మహాశైలు బాబాజీ కానీ, కృష్ణ అర్జునులు కానీ, రాముడు హనుమంతుడు కానీ, వీళ్ళందరూ అట్లాంటి గురు శిష్యులు. వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు భూగోళం మొత్తం మీద. ఇన్ని యుగాల్లో కూడా పరాశర మహర్షి, మైత్రేయుడు కానీ, మైత్రేయ మహర్షి, మరువు దేవాభి మహర్షులు కానీ, మరువు దేవాభి మహర్షులు, జ్వాలాకులుడు కానీ, జ్వాలాకులుడు మేడం బ్లావర్స్కీ కానీ, మాస్టర్ సివి గారు, మాస్టర్ ఈకే గారు కానీ, ఇలా ఎంతమందిని చూపిస్తాం మనం? గట్టిగా 100 మందిని కూడా మనం చూపించలేము. శిష్యులు గురువులు లక్షల మంది, కోట్ల మంది ఉంటారు. నాదేముంది? ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి, ఎంతమంది గురువులు ఉన్నారు, ఎంతమంది స్వాములు వారు ఉన్నారు, లక్షల మంది శిష్యులు ఉంటారు. వాళ్ళకి లక్షలకు మనం 100 గురించి మాట్లాడుకుంటున్నాము. లక్షల మంది శిష్యులు ఉంటారు వాళ్ళకి, వేలు కాదు. ఈ 1,00,000 మంది శిష్యుల్లో రామకృష్ణుడు, వివేకానందుడి తాలూకు జంటను చూపించండి, మీరు ట్రై చేయండి. ఎప్పుడన్నా కృష్ణార్జునుని తాలూకు జంటను ట్రై చేయండి. పరాశర మహర్షి, మైత్రేయుల తాలూకు జంటను మీరు ట్రై చేయండి. సమత రామదాసు లేకపోతే శివాజీ లాంటి జంటను మనం ప్రయత్నం చేయండి. చేయలేము. కబీర్ రామదాస్ జంటని మీరు ట్రై చేయండి, మళ్ళీ దొరుకుతారేమో. ఈ గురుశిష్య సంబంధం వేరు. సో మంత్రం అంటే అది ఈ సహస్రాన మంత్రం ఏర్పడుతున్నది. దీనిని పెద్దలు సుదర్శన మంత్రం అందుడు అంటే ఈ మంత్రం గురించినటువంటి బ్యాక్గ్రౌండ్ మనం చెప్పుకున్నాం. ఆ మంత్రశక్తి అనేది ఎంత గొప్పదో, మంత్రాది దేవత అనేది ఎలాగ మనల్ని ఇప్పుడు నడిపిస్తూ ఉంటుందో, జన్మజన్మలో నడిపిస్తూ ఉంటారు. నాకు గుర్తుండి జ్ఞానవాసిష్టం అని అనుకుంటాను నేను, సరిగ్గా గుర్తులేదు నాకు. అందులో ఒక సూత్రం ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి బ్యాక్గ్రౌండ్లో, యోగపరమైనటువంటి బ్యాక్గ్రౌండ్లో ఒక జీవి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ జీవితో పాటుగా ఒక అధిదేవత, ఆ జీవ లక్షణాలకు సంబంధించిన అధిదేవత కూడా తను నడిపిస్తూ ఉంటుంది. ఆ అధిదేవత ప్రత్యక్షం కాకపోయినప్పుడు కూడా వీడికి తెలియకుండా కూడా ఆ మంత్ర అధిదేవత ఎవరైతే ఉంటారో ఆ దేవత వీడిని నడిపిస్తుంటుంది అని చెప్తారు. ఈ కాన్సెప్ట్ ఎలా వెళ్ళిందో వెస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చాలా ఎంత సులువుగా వాడతారంటే ప్రతి ఒక్కరికి ఒక యాంజిల్ని చెప్తారు. ఈ యాంజిలే నీకు రూలింగ్ యాంజిల్ అని, గైడింగ్ యాంజిల్ అని చెప్తారు. ప్రతి ఒక్కరికి ఏదో చాలా యాంజిల్స్ పేర్లు ఉంటాయి అక్కడ. ఈ కాన్సెప్ట్ ఎలా వెళ్ళిపోయిందో వాడికి వెళ్ళిపోయింది. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వెళ్ళిందో నాకు తెలియదు. ప్రతి ఒక్కరికి నీ రూలింగ్ యాంజిల్ ఈవిడా, నీ గైడింగ్ యాంజిల్ ఈవిడా, ఇది ఈయన అనేది చెప్పేస్తారు. వీళ్ళు ఆ యాంజిల్ని ప్రతిరోజు నమస్కారం, మంచిదే కదా, తప్పేలేదు దీంట్లో. ఆ యాంజిల్ నమస్కారం పెట్టుకుని నన్ను రక్షించు, నన్ను కాపాడు, నడిపించు అని చెప్పి తనకు ఆ యాంజిలే తన గైడింగ్ యాంజిల్గా, గైడింగ్ స్టార్గా అనుకుని వాళ్ళు ఆ నమ్మకంతో జీవితం గడుపుతారు. వాళ్ళు మంచిదే. కానీ ఆ కాన్సెప్ట్ ఎప్పుడో భారతదేశంలో ఉన్నది. సో అది వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు ఆ పుస్తకాలను చదువుకుని మనం తెలుసుకుంటున్నాం. కానీ భౌతికంగా ఒక గురువు మనకి, సద్గురువు మనకు లభించినప్పుడు ఆయన ఏదైనా ఒక మంత్రం చెప్పినప్పుడు ఆ మంత్రాన్ని ఒక్కదాన్నే పట్టుకుని ముందుకెళ్ళాలి. ఇక దేని పక్కన మనం పోకూడదు. అందుకే మాస్టర్ సివివి గారు
ఈ ప్రేయర్ తప్ప ఇంకేమీ చేయొద్దని చెప్తారు ఆయన. సర్వ ప్రయోజనములకు ఈ ప్రేయర్ ఒక్కటి చాలును అని చెప్తారు. ఈ ప్రేయర్తో అన్నీ నీకు వస్తారా అని చెప్తారు. అట్లాగే మంత్రోపదేశం చేసిన గురువు ఏం చెప్తారంటే ఈ మంత్రాన్ని ఉపాసన చెయ్యు, ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండు, ఈ మంత్ర దేవత నీకు ప్రసన్నం అవుతుంది, నేను కాపాడుతున్నా అని చెప్తారు. అక్కడి నుంచి మైండ్ చదవకూడదు. కొంతమంది ఈ ఓంకారం చేస్తూ ఉండు, నువ్వు వీలైనంతవరకు ఈ ఓంకారం చేసుకుంటూ ఉండు, ఈ జన్మంతా ఈ ఓంకారం చేసుకుంటూ ఉండు, ఈ ఓంకారం అనేది నేను కాపాడి నడిపిస్తున్నా అని చెప్తారు. ఇట్ ఈస్ ట్రూ. ఈ ఓంకారం కేవలం తగిలిస్తే బాగుంటుందా? ఓం నమో నారాయణాయ పెట్టుకుంటే బాగుంటుందా? ఓం నమశివాయ పెట్టుకుంటే బాగుంటుందా? ఆ సిలబస్ మనం ఫ్రేమ్ చేసుకున్నాం అనుకోండి, మన కర్మకి మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ వ్యక్తిగతమైన కర్మ విశ్వకర్మలో లయం కాదు. అంతవరకు మన జీవితం ముందుకు సాగదు. ఎప్పుడైతే గురువు చెప్పిన దాన్ని డినై చేసి మనం కొంత యాడ్ చేసుకుని మన సొంత పత్రాలు పెట్టుకున్నామో అక్కడితో అది కట్ అయిపోతుంది. గురువు ఏ సాన్నిధ్యాన్ని అయితే మనకిచ్చి, ఏ శక్తి అయితే మనకిచ్చి ఉపదేశం చేశాడో దాని నుంచి మనం వేరుగా బయటకు వచ్చామనుకోండి, మన సొంత అట్లా ఉపయోగించి పెట్టుకున్నాం అనుకోండి, అక్కడితో ఆ గురు శిష్యుల మధ్య ఉండే కాంటాక్ట్ ఆ లెవెల్లో కట్ అయిపోతుంది. తెలియదు. గురుగారు బాగానే మాట్లాడుతుంటారు, శిష్యుడు కూడా బాగానే మాట్లాడుతుంటాడు, ఆయన చాలా ప్రేమగా మాట్లాడుతుంటారు, వీడు కూడా చాలా ప్రేమగా వెళ్ళి కూర్చుంటాడు, అన్నీ వింటూ ఉంటాడు. కానీ అసలు ఉన్నటువంటి సంబంధం కట్ అయిపోయి ఉంటుంది. అప్పటికి ఆ సంగతి వాడికి తెలియదు. ఇది అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యమైన చింత ఉంటే మాత్రమే యోగక్షేమం వహామ్యహం. నీ యోగాన్ని, నీ క్షేమాన్ని నేను చూస్తాను సుమా. శ్రీకృష్ణుడు దానికి ప్రామిస్ ఇది చెప్పారు. చెప్పిన తర్వాత ఈ పేరా అయిందని ఆపేద్దాం. దీన్నే పెద్ద సుదర్శన మంత్రం అందరు. ఈ సహస్ర అనేది సుదర్శన మంత్రం అంటారట. దీనితోనే పురుషోక్తము ప్రారంభమవుతున్నది. సహస్ర శీర్ష పురుష. దీనివల్ల కూడా పురుషుడు సహస్రము అనే మంత్రము శీర్షముగా కలవాడని పురుషోక్తం యొక్క రహస్యార్థము. ఇది ఒక రహస్యార్థం చెప్తున్నారు మేషారు. ఏంటిది? దీనివల్ల కూడా పురుషుడు సహస్రము అను మంత్రము శీర్షముగా కలవాడని పురుషోక్తం యొక్క రహస్యార్థము. ఈ పురుషుడికి శీర్షం ఏంటిది? ఈ సహస్రం అనేటటువంటి మంత్రం ఉందే అదే పురుషుడికి శీర్షంగా, పురుషుడికి శీర్షం సుమా అని పురుషోక్తం రహస్యార్థం అంట. ఇది భగవంతుని మొదటి అవతారము. అవతారం అనగా దేవుడి సృష్టిలోనికి దిగవచ్చుట. ఇది మొట్టమొదటి అవతారం అంటే ఇది భగవంతుడి. ఏది? సహస్రుడుగా, సహస్రగా. సహస్రం అనేది శీర్షంగా గలవటువంటి వాడు. సోహం అనే దానిని ఆధారంగా చేసుకుని దిగి వచ్చినటువంటి వాడు, ఉచ్ఛ్వాస నిశ్వాసం జరిపిస్తున్నటువంటి వాడు. ఆయన మొట్టమొదటి అవతారం సుమా అని చెప్తున్నారు. అంచేతే ప్రాణాయామాలనే ప్రక్రియ. అందుచేతే కళ్ళు మూసుకొని మాస్టర్ తాలూకు సిస్టంలో ఏముంటుంది? మొట్టమొదట సో అని మనసుతో అనుకుంటూ గాలి పీల్చుకుంటూ, హమ్ అని మనసుతో అనుకుంటూ గాలి బయటకు వదులుతూ కొంతసేపు ఈ ప్రాణాయామ ప్రక్రియలు సోహం 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 అని చేసిన తర్వాత మళ్ళా సో అనుకుంటూ గాలి పీల్చుకుంటూ గాలి బయటకు వదులుతూ ఓంకారాన్ని ఉచ్చరించు కంఠంతో. ఆ ఉచ్చరిస్తున్న ఓంకారాన్ని నువ్వు వింటూ ఉండు. ఆ శక్తి పూర్తవుతుంది సుమా. అట్లా కొంతసేపు అయిన తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నువ్వు చేయడం మానేసి వాటంతటా జరుగుతూ ఉన్నప్పుడు ఆ జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించుకుంటూ కూర్చుని నీ మనసు క్రమంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాల పట్ల ఆకర్షితమయ్యి అక్కడ జరుగుతున్న గానం ఏదైతే ఉన్నదో, అక్కడ పుట్టినటువంటి ఆ సంగీతం ఏదైతే ఉన్నదో దాన్ని వినడానికి నీ మనస్సు ఇష్టాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మంచి సాంగత్యాన్ని ఏర్పాటు చేసుకొని క్రమంగా ఉచ్ఛ్వాస నిశ్వాసంలో మనస్సు లయమైపోయినప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏ స్పందనాత్మకంగా, ఏ స్పందనల తాలూకు బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయో ఆ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళడానికి నీకు అవకాశం ఉంటుంది సుమా అని మాస్టర్ గారు ఆయన ప్రతి లెక్చర్స్లో కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు? అదే మొట్టమొదటి అవతారం సుమా. ఈ సహస్ర అవతారం అనేది
మొట్టమొదటి అవతారం సుమా అని మనకి చెప్పారు. ఇది అద్భుతమైనటువంటి ఒక పారాగ్రాఫ్ మనం చెప్పుకున్నాము. మళ్ళీ వచ్చే వారం మళ్ళా మనం చెప్పుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.